మరి ముఖ్యంగా నూలు దగ్గర జరిగిన ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు సంతాపాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణ ముందరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? అలాగే బాధిత కుటుంబాలకు సంబంధించి పరామర్శించేందుకు ఎవరెవరు చేరుకుంటున్నారు హాస్పిటల్కి? బేసిక్ గా తెల్లారుజామున జరిగిన ఈ సంఘటన అయితే చాలా ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్ ఇప్పటికే తగలబడిపోయారు. పూర్తిగా మృతదేహాలన్నీ కూడా గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కూడా జరిగిన సంఘటన ఆ విధంగా ఉంది. కాకపోతే ఇప్పటికీ స్థానికులు ఇస్తున్న సమాచారం లేదు, అక్కడ అందుతున్న సమాచారం ప్రకారం కొందరు మృతుల్ని అనుష, అలాగే రమేష్, మనీష్, మన్విత కొందరిని ఐడెంటిఫై అయితే చేయగలిగిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద చంద్రబాబు కూడా తెల్లవారుజామునే స్పందించిన పరిస్థితి, ఎక్కడికక్కడ అధికారులని మంత్రులని అప్రమత్తం చేసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో సహాయక చర్యల్ని చేపట్టండి. అందుబాటులో ఉన్న ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో లేదు కొత్త గాయాలతో క్షతగాత్రులు అయ్యారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ వైద్యశాలలకి అక్కడ చికిత్స చేయండి. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకి, అంటే అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్ కూడా తరలించే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఇప్పటి వరకు 12 మంది, దాదాపుగా 19 వరకు బయటికి సురక్షితంగా బయటపడ్డారని ఒక సమాచారం ఉంది. దాంట్లో అయితే చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సచిన్, జరిగిన ప్రమాదంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఎక్కడైతే ఈ కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద జరిగిన ఈ సంఘటన, అందులో తెల్లారుజామున 3:30 ప్రాంతంలో జరగడం, అప్పుడు కూడా సురక్షితంగా బయటపడ్డ వాళ్ళ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మనం కానీ చూసుకుంటే జరిగిన సంఘటనలో అప్పటికి వాళ్ళు కొంత మేల్కొని ఉండడం వల్ల, అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా వరకు కూడా గ్లాసులు పగలగొట్టి, ఎమర్జెన్సీ డోర్లు 2 వైపులా పగలగొట్టి కొంతమంది దూకి బయటకు వచ్చారు. తమ ప్రాణాలను అయితే కాపాడుకోగలిగిన పరిస్థితి. అయితే చనిపోయిన వాళ్ళలో అందరూ పూర్తిగా నిద్రపోవడం వల్ల, తెల్లవారుజామున సంఘటన, మంచి నిద్రలో ఉండడం, హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఆగుతూ రావడం, తర్వాత హైదరాబాద్ కి దాదాపుగా దాటేసరికి 12:30కి 1 గంట ప్రాంతంలో హైదరాబాద్ దాటి తెల్లవారుజామున 3 గంటలకి పైన పూర్తిగా అయితే ఆ ప్రాంతంలో ఆ టైంలో స్కూటర్లో ఎవరు ప్రయాణిస్తున్నాడు అనే వ్యవహారాన్ని ఇంకా పోలీసులు పూర్తిగా సమాచారం ఇవ్వలేదు. పోలీసులు అందుతున్న సమాచారం కావచ్చు, లేకపోతే మనకు అందుతున్న ప్రకారం కూడా కొంత ఐడెంటిఫికేషన్ లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా ఇటువంటి సంఘటన, జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ కి సంబంధించిన సంఘటనలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. బాడీ ఐడెంటిఫికేషన్ ని ఏ విధంగా చేయాలి అంటే, సీట్ నెంబర్ లేదు, బస్సులో సెలక్షన్, అంటే బస్సులో సీట్లు రిజర్వేషన్ ఉన్నప్పుడు జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే దాన్ని పారామీటర్ గా తీసుకుంటారా, లేకపోతే బంధువులు చాలా వరకు, అంటే కర్నూలుకి హైదరాబాద్ నుంచి చాలా మంది బయలుదేరారు కాబట్టి హైదరాబాద్ నుంచి కర్నూలుకి ఇప్పటికే కొంతమంది చేరుకుంటున్నారు, ఇంకా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి దాదాపుగా మరో 2 గంటల్లో హైదరాబాద్ కి మృతుల తరఫున ఉన్న బంధువులు, వారి పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చేరుకునే పరిస్థితి కనపడుతుంది. తద్వారా ఐడెంటిఫికేషన్ చేస్తారా, మృతదేహాలను ఎలా ఐడెంటిఫై చేయడం అనేది కూడా కొంత సమస్యగానే మారింది. మనం వరుసగా చాలా ఘోరమైన ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో జరిగింది. ఇటీవల మహబూబ్నగర్లో ప్రాంతంలో గతంలో జేసీ దివాకర్ ట్రావెల్స్ ఒకటి జరిగితే, అలాగే చెన్నైలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకున్న పరిస్థితి. దాదాపుగా ఏసీ బస్సులు, అంటే అసలు ఇంత ఒక్కసారిగా మంటలు రాజుకుంటే ఎంత వేగంగా మంటలు బస్సులోకి వ్యాపిస్తున్నాయి అనే దానికి కారణం ఫుల్ ఎయిర్ కండిషన్ బస్సులు, అందులో టెక్నికల్ గా కొంత సోఫిస్టికేటెడ్ గా ఉన్న బస్సులు కావడంతో ఇప్పుడు టెక్నాలజీ మారింది. బస్సు కూడా మితిమీరమైన వేగమే పంపముంచిందా, లేకపోతే ఇంకేమన్నా జరిగిందా కోణం, అంటే ఇప్పటికే 2 డ్రైవర్లలో ఒక డ్రైవర్ అందుబాటులో ఉన్నాడని చెప్పి
కర్నూలు ఐజీ చెప్పిన కోయా ప్రవీణ్ చెప్పిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు దీని మీద సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం పూర్తిగా ఆదేశించింది. చంద్రబాబు దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే ఆయన మంత్రులతో తర్వాత అధికారులతో మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి, అక్కడ ఎటువంటి సహాయ చర్యలు అవసరమైనా కొంత వర్షం ఉదయం నుంచి ఆటంకం కలిగించినా ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన సంఘటనలో ఎవరు అక్కడ కాపాడుకోలేని పరిస్థితి. ఉన్నవాళ్ళు దూకే ప్రయత్నం చేశారు, కొందరిని కాపాడే ప్రయత్నం చేశారు, అప్రమత్తంగా ఉన్న కొంతమందిని ఆ సీట్లలో లేపే ప్రయత్నం చేశారు, కొంతమంది బస్సులో అందరినీ అప్రమత్తం చేశారు. లేండి బస్సు తగలబడుతోంది, దూకగలిగిన వాళ్ళు దూకండి అంటే అక్కడ కొంతమంది తమ తెచ్చుకున్న సామాన్ల కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ సామాన్లని బయట వేసుకునే ప్రయత్నం లేదు, ఆ సామాన్లని తీసుకుని వెళ్లే ప్రయత్నం